హలో అండి, వెల్కమ్ బ్యాక్. ఎలా ఉన్నారు? ఈరోజు మనం ఈ వీడియోలో ఒక వంట చేస్తే దాంట్లో కొన్ని ట్రిక్స్ ఉంటాయి. ఇవి చాలా మటుకు ఏ మాస్టర్స్ చెప్పారు. సో ఈ వీడియోలో నేను మీకు నాకు తెలిసినటువంటిది, నాకున్న అనుభవంతో మీకు చెప్తాను. ఈజీగా మీరు ఒక 30 మందికి మీరు ఇంట్లో భోజనాలు చేయాలనుకుంటే, ఫర్ ఎగ్జాంపుల్ చాలా ఇళ్ళల్లో జరుగుతూ ఉంటాయి. సరైన టైంకి ఏదైనా మాస్టర్ దొరకకపోయినా మీరు మీ ఇంట్లో ఒక 30 మందికి ఈజీగా మీరు వండాలనుకుంటే ట్రిక్స్ అయితే ఉండాలి. అంటే మనం వంట చేయాలంటే ఖచ్చితంగా కొన్ని తెలిసి ఉండాలి, లేకపోతే అది ఫెయిల్ అయిపోతుంది. సో కాబట్టి ఈ వీడియోలో నేను మీకు ఈ ట్రిక్స్ అని చెప్తా, ఒక్కొక్కటి చూపిస్తా. దాన్ని బట్టి మీరు కూడా ఈజీగా నేర్చుకోండి. సో ముందుగా అయితే మన ఛానల్కి ఒక లైక్, సబ్స్క్రైబ్ కొట్టుర్రి, మన ఛానల్ని హైలైట్ చేయర్రి. మనం ఏదైనా ఇంట్లో ఫంక్షన్ జరిగితే వెజిటేరియన్లో ఫస్ట్ మనం పప్పు కానీ సాంబార్ కానీ ఈ 2 ఐటమ్స్ అయితే వాంటెడ్ అన్నట్టు ఖచ్చితంగా ఉంటుంది. సో మీరు ఒకవేళ పప్పు చేయాలనుకుంటే ఒక 30 మందికి ఎంత పప్పు పడుతుంది మీకు ఒక క్వాంటిటీ అనేది తెలిసి ఉండాలి. సో 30 మందికి మనం ఎంత వేసుకోవాలి అనే క్వాంటిటీ తెలిసి ఉండాలి. సో మీరు ఈజీగా ఒక 30 మందికి భోజనాలు పెట్టాలనుకుంటే పప్పు మనకి ఎంత పడుతుంది అంటే కందిపప్పు 600 to 750 grams మీరు పప్పు వేసుకోండి, కందిపప్పు. సో ఇలా అంటే మనం ఒక ఐటెం పెట్టాం కదా, 2 లేదా 3 ఐటమ్స్ మనం అరేంజ్ చేస్తూ ఉంటాం. లేదు మేము ఒక ఐటెం పెడతాం, ఇంకొకటి ఏదన్నా కర్రీ పెడతాం అనుకుంటే పప్పు 1 kg వేసుకోండి. 30 మందికి చాలా ఎక్కువ అయిపోతుంది అదే. సో మీరు ముందుగా ఇట్లాంటి ఒక గంజు తీసుకోండి. ఇది ఎంత లేదన్నా ఒక 3 kg గంజు, ఒక 5 kg గంజు తీసుకోండి. 1 kg పప్పు తీసుకుంటే అందులో మీరు పప్పు వేసేసి వాటర్ పోసేసి కొంచెం లైట్గా పసుపు వేసి తర్వాత ఆయిల్ వేసి ఒక 30 to 45 minutes ఉడకబెట్టండి. పప్పు మంచిగా ఉడికిపోతుంది. సో నేను ఈరోజు టమాటా పప్పు చేశాను కాబట్టి ఇలా ఉంది. పప్పు ఉడికిపోయిన తర్వాత అందులో మీరు కారం వేసుకోండి, పసుపు వేసుకోండి, కొంచెం ధనియా పౌడరు. మీరు డైరెక్ట్ చింతపండు ముద్ద వేయచ్చు. మీరు పులుపు ఎక్కువ ఉండాలనుకుంటే డైరెక్ట్ చింతపండు వేసేసారు అనుకో, పుల్లగా అయిపోతుంది. తర్వాత టమాటాలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిగడ్డలు ఇవన్నీ వేసుకొని మీరు పప్పును డైరెక్ట్ ఉడకబెట్టుకొని చివరిగా మీరు ఇలా పోపు వేసుకోవచ్చు. ఇప్పుడు పైన కనిపిస్తుంది కదా, చివరికి ఇలా పోపు వేసుకుంటే షార్ట్కట్లో మీకు ఈజీగా పప్పు అయితే రెడీ అయిపోతుంది. సో సెకండ్ ఐటమ్కి వెళ్ళిపోతాం. ఇలా ఉల్లిగడ్డ వేసుకుంటే మంచి టేస్ట్ అయితే ఉంటుంది. సో పప్పు ఒకటి మనం షార్ట్కట్లో నేర్చుకున్నాం. సో బగారా రైస్ కూడా ఒక 30 మందికి చేయాలనుకుంటే ఎలా సింపుల్గా చేసుకుంటే ఎలా వస్తుంది సో మీకు చూపిస్తాను. ఇక్కడ మనకి బగారా అయితే అయిపోయింది. ఇప్పుడు 30 మందికి నేను రెడీ చేశాను అన్నదానం కోసం. సో ఇలా బగారా మనం ప్రిపేర్ చేసుకునే ముందు ఇంట్లో వాడిన ఐటమ్స్ ఏంటేంటి, అసలు జీరో రైస్ బగారా అంటారు కదా, సేమ్ అదే ఐటమ్ ఇప్పుడు మనం వాడింది. సో దీంట్లో నేను బగారా పువ్వు ఐడియా ఉంది కదా, ఇక్కడ కనిపిస్తుంది చూడండి, ఇట్లా వస్తుంది. సో ఈ బగారా పువ్వు, తర్వాత మిర్చి, ఆనియన్, కొంచెం అల్లం, కొద్దిగంత అల్లం 30 మందికి మనం చేయాలనుకుంటే, తర్వాత ఇంత ఉప్పు వేసేసి నూనె కొద్దిగా ఒక 50 grams ఆయిల్ పోసేసి అంటే పర్ఫెక్ట్గా రైస్ మీకు బగారా ఇలా వచ్చేస్తుంది. చూడండి ఎంత పర్ఫెక్ట్గా ఉందో. సో ఇలా మనం బగారా అయితే రెడీ చేసుకోవచ్చు. దీనికి మనం ముందుగా ఈ బగారా రైస్కి మనం ఎట్లా పెట్టుకోవాలంటే డైరెక్ట్ మీరు ఒక 5 డబ్బాల బియ్యం తీసుకుంటే దానికి 1.5 వాటర్ పోసుకోండి. అంటే క్యాలిక్యులేషన్ చేయండి. 7.5 వాటర్ పోసుకొని బగారా పువ్వు, ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, అల్లం ముద్ద, ఇంత ఉప్పు ఇదంతా వేసుకొని నెయ్యి వేసుకుంటా అంటే నెయ్యి వేసుకొని మూత పెట్టేసి ఆవిరి వచ్చిన తర్వాత బియ్యం ఒక అర్ధగంట ముందు కడుక్కొని పెట్టుకొని వేసుకున్నట్టయితే ఎసరు వచ్చినాక బగారా రైస్ ఇలా పర్ఫెక్ట్గా వస్తుందండి. ఇప్పుడు మనం ఆలుగడ్డ వంకాయ అయితే చేసుకున్నాం 30 మందికి. ఆయిల్ పోసాను ఒక 1/2 kgకి దగ్గర. తర్వాత ఆయిల్ జీలకర్ర మిర్చి వేసాను, ఇంకా 1/2 కిలో మిర్చి, తర్వాత 1/2 కిలో మిర్చి, 1/2 కిలో ఉల్లిగడ్డ. మంచిగా వేగేటట్టు కలుపుకోండి. వేగేటట్టు కాదు. ఇందులో మనం తొందర మగ్గాలంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి. గుడ్డంతా కొంచెం సాల్ట్ వేస్తున్నాను.
తొందరగా మగ్గుతాయి అన్నట్టు. సో ఇది కూడా ఒక ట్రిక్. ముక్కలు ఇలా చిన్నగా కట్ చేసుకోండి. ఈ సైజు కట్ చేసుకుంటే కర్రీ బాగా టేస్ట్ వస్తుంది. ఎందుకంటే పెద్ద కట్ చేసుకోకండి, ఎందుకంటే ఈ సైజు సరిపోతుంది. వంకాయలు మామూలుగా 2 కటింగ్ చేసుకొని మధ్యలోకి చీరేసుకోండి. టమాటా ముక్కలు, తర్వాత కరివేపాకు వేసుకోండి. ఉల్లారిపోయింది, పచ్చిది మంచిగా ఫ్రెష్ తీసుకొచ్చి వేసుకోండి. అల్లంలో కొన్ని వాటర్ యాడ్ చేసుకోండి ఇట్లా, ఎందుకంటే మంచిగా మనకి పేస్ట్ అనేది మంచిగా గ్రేవీగా వస్తుంది అన్నట్టు ఇట్లా చేసుకుంటే. ఫ్రై అయిన తర్వాత మనం అల్లంలో వాటర్ పోస్తున్నాం కదా, అల్లం పోసుకోండి. మనకి అల్లంలో కొద్దిగా టేస్ట్ చికెన్ మసాలా అయితే వేస్తున్నాను. ఫుల్లా బాగా గ్రేవీ వచ్చింది కదా, చూడండి గ్రేవీ వస్తుంది కదా. ఇందులోనే మనం టమాటా ముక్కలు వేసుకోవాలి. ఆలుగడ్డలు వాటికంటే ముందు టమాటా ముక్కలు వేసుకొని కలుపుకోండి. ఇందులో నేను ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తున్నా. మళ్ళీ కొంచెం మసాలా, పసుపు, కారం, ధనియా పౌడర్, కొంచెం ఉప్పు వేసుకున్నాం కాబట్టి సో రుచికి సరిపడా చూసుకొని వేసుకోండి. తర్వాత ఇదంతా కలుపుకుంటే మళ్ళీ చిక్కగా అవుతుంది. సో ఇప్పుడు మనకి టమాటా కర్రీ లాగా అవుతుంది. ఇప్పుడు మనం మసాలా అనేది రెడీ అయిపోయింది ఆలుగడ్డ వంకాయకి. సో ఇట్లా చేసుకుంటే ఆలుగడ్డ తొందరగా బాయిల్ అవుతుంది. ఇప్పుడు మంచిగా గ్రేవీ అయిపోయింది కదా, ఇంకొన్ని వాటర్ యాడ్ చేస్తున్నా చూడండి. ఇప్పుడు ఇందులో ఆలుగడ్డ వేసుకుంటాను. ఆలుగడ్డ ముక్కలు వేసుకొని 20 నిమిషాల పాటు ఉడకబెట్టుకోండి. అప్పుడు ఆలుగడ్డ పర్ఫెక్ట్గా ఉడికిపోతుంది. చూడండి, ఫైనల్గా అయితే మనకి 20 నిమిషాల తర్వాత అయితే ఆలుగడ్డ అయితే పర్ఫెక్ట్గా ఉడికింది. ఒకసారి మీకు చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు ఒక ఆలుగడ్డని మనం ఇట్లా అనుకుంటే సరిపోతుంది. చాకుబట్టి ఇట్లా ప్రెస్ చేసినాం అనుకో, వెళ్ళిపోయిందంటే ఆలుగడ్డ పర్ఫెక్ట్ కుక్. ఇప్పుడు మనం వంకాయలు వేసుకోవాలి. ఉప్పులో నానబెట్టుకున్నటువంటి వంకాయలు ఉప్పు వేసుకొని వంకాయలు కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత వంకాయలు మనం ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక 10 నిమిషాలకి అయితే కర్రీ అయితే పర్ఫెక్ట్గా అయిపోతుంది. సో ఇలా మనం చేసుకుంటే ఈజీగా మనం వంట అయితే చేసుకోవచ్చు. అంతే సింపుల్గా అండి. ఫైనల్ అయితే వంకాయలు కలుపుకోవాలి. వంకాయలు అయితే కలుపుకున్నాం. ఇప్పుడు స్లిమ్లో మనం మంట పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఉంచుకుంటే వంకాయ కర్రీ రెడీ. సో ఇలా చేసుకోండి. సో ఇలా అయితే మనం ఈరోజు 3 ఐటమ్స్ అయితే మీకు నేర్పించాను. ఒకటి బగారా, తర్వాత ఆలుగడ్డ వంకాయ కర్రీ, తర్వాత టమాటా పప్పు. సో మెజర్మెంట్తో ఎట్లా చేసుకోవాలి అనేది అయితే ఈ వీడియోలో అయితే మీరు చూసారు కదా. సో చపాతీ గురించి కూడా నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాను. సో ఇలా ఈజీగా చేసుకుంటే, ఎలా లాటిస్తే మనకి చపాతీ ఈజీగా వస్తుంది. సో ఎంత ముందు కలుపుకోవాలి, ఎంత టైమింగ్, ఎంత ముందు కలుపుకుంటే పిండి సాఫ్ట్ అవుతుంది. సో ఇవన్నీ కూడా నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చెప్తాను. సో ఈ వీడియోకి అయితే ఒక లైక్ కొట్టరు, షేర్ చేయరు, సబ్స్క్రైబ్ చేయరు. ఇంకా మీకు తెలిసిన వాళ్ళకు ఉంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. సో ఇదైతే విషయం. కొంత ట్రై అయిపోతుంది. సో వెళ్ళి కొంచెం కూల్ డ్రింక్ తాగి వాటర్ తాగి బాయ్.